హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే రాజాం సంతలో ఎద్దుల మార్కెట్లో అయితే ఉన్నాము. ఎద్దుల సంతలో అయితే ఉన్నాము. చాలామంది బ్రదర్స్ ఎద్దుల సంత అయితే తీయమని చెప్పారు. ఎందుకంటే వ్యవసాయ పనుల కాలం కాబట్టి ఎద్దులు సంత రేట్లు ఎలా ఉన్నాయో పెట్టమన్నారు వీడియో. అందుకే ఎద్దుల సంత వీడియో అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరైతే చూడండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విడిజాత ఎద్దుది. ఈ ఎద్దు అయితే 70,000 చెప్తున్నారు. విడిజాత ఎద్దు. ఫ్రెండ్స్, ఈ జత అయితే చూడండి, 4 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు. పుంజుడి పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. బండికి దుక్కుకి అన్నిటికి కూడా వెళ్తాయని చెప్పడం జరిగింది. నాట్లు ఫ్రెండ్స్, దేశీ ఎద్దులు ఫ్రెండ్స్, ప్యూర్ నాటు ఎద్దులు. రేట్ అయితే 70,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీడియం సైజ్ ఎద్దులు ఫ్రెండ్స్. హైట్ అయితే పెరగేవి, మీడియం సైజులో ఉంటాయి. జెర్సీలు ఫ్రెండ్స్, చూడండి జెర్సీలు 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జెర్సీ ఎద్దులు అయితే రేట్ అయితే 60,000 చెప్తున్నారు. ఇవి కూడా బండికి దుక్కు దున్నడానికి అన్నిటి పనులకు కూడా అన్ని బాగా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఈ ఎద్దులు అయితే ఎద్దులు కొనేటప్పుడు పూచికి అయితే తెలిసిన వాళ్ళు ఉంటే పూచి తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి పని చేస్తాయి చేయండి మనకు తెలియదు కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, క్రాస్ బీడ్లు ఇవి, జెర్సీ క్రాస్లు ఇవి, పూట్ రకం ఎద్దులు. రేట్ అయితే 80,000 చెప్తున్నారు. ఎత్తుగానే ఉన్నాయి ఎద్దులు. అన్ని పనులకి బాగా నలుగున్నాయని చెప్తున్నారు. దుక్కు దున్నడానికి, బండ్లు ఆడడానికి, కాడి తోలడానికి అన్ని పనులకు కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. సంత కాబట్టి అని చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్. రైతు దొడ్డి మీద అయితే మనం అడగడానికైనా బాగుంటుంది. ఏదైనా ఎద్దుల్లో తేడా వస్తే కాల్ కూడా చూసుకోవాలి. ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, 80,000 చెప్తున్నారు రేటు. ఒకటి నాటు, ఒకటి క్రాస్. ఇవి కూడా బండికి అన్ని బండికి అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి 70,000 కొన్నారు. మా ఊరు ఆయనని దేవదాస్ కొన్నాడు ఈ ఎద్దుల్ని 70,000కి. జెర్సీలు ఇవి ఎత్తు ఉన్నాయి, సైజులు అయితే ఉన్నాయి. మా ఊరు ఉంటుంది ఫ్రెండ్స్, మా ఊరు ఆయన కొన్నారు. వీడియో తీయమన్నారని నేను తీసాను ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి, ఇవి 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. క్రాస్ బీడ్లు ఇవి, జెర్సీ క్రాస్లు, పూట్ రకాలు. రేట్ అయితే 55,000 చెప్తున్నారు. రెండు ఒకేలా ఉన్నాయి ఫ్రెండ్స్, రెండు సమజోడితో ఉన్నాయి. రేట్ 55,000 చెప్తున్నారు. కోర్మాలో తెచ్చారు గుడిగాం నుంచి ఎద్దుల్ని. ఇవి కూడా ఎద్దుల బండికి దుక్కు దున్నడానికి అన్నిటికి కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. సంతలో ఎక్కువ జత ఎద్దులు అయితే రావడం జరిగింది. రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి, ఎందుకంటే వ్యవసాయ పనుల కాలం కాబట్టి. ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, కొసలు కలిపి అని చెప్తున్నారు. ఈ ఎద్దులు ఎత్తుగానే ఉన్నాయి ఎద్దులు. రేట్ అయితే 80,000 చెప్తున్నారు. ఈ ఎద్దులు చూడండి చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇసుక బండికి, పొలం దున్నడానికి అన్ని పనులకు కూడా ఇవి అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. రేట్ అయితే 90,000 చెప్తున్నారు. బాగా ఏజ్డ్ ఎద్దులు, మొదలెద్దులు ఇవి.
ఇలాంటి ఎద్దులు కొంటే మనకు పనికైతే ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే ఆ పనికి బాగా నలిగి ఉంటాయి కాబట్టి. జెర్సీ క్రాసులు చూడండి ఫ్రెండ్స్, బేరం అవుతుంది ఎద్దులకి 60,000 బేరం అవుతున్నాయి ఎద్దులు. $60,000 అయిపోయింది కొన్నారని చెప్తున్నారు ఎద్దుల్ని. $50,000 ఇచ్చారు, 10,000 ఒక వారం రోజుల తర్వాత తాగిస్తామని చెప్పారు, పూర్తిగా తీసుకున్నారు. ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, కోడిదోళ్ళు 4 పళ్ళల్లో ఉన్నాయి, నాట్లు. రేట్ అయితే 80,000 చెప్తున్నారు. ఇవి కూడా అన్ని పనులు అయితే అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. బండికి కూడా వెళ్తాయని చెప్తున్నారు మనకి. జెర్సీలు చూడండి ఫ్రెండ్స్, ఇవి 80,000 చెప్తున్నారు ఈ జెర్సీలు. పొలం దున్నడానికి అసలు ఎద్దుల బండికి, టైర్ల బండికి అన్నిటికి కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్తున్నారు. అదే ఎద్దుల బండికి, నాటు బండికి. నాట్లు చూడండి ఫ్రెండ్స్, ₹1,00,000 చెప్తున్నారు. 4 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు. ప్యూర్ నాటు ఎద్దులు ఫ్రెండ్స్, ఇవి ₹1,00,000 చెప్తున్నారు రేటు. ఎద్దులు అయితే భలే బాగున్నాయి, 2 ఒకేలాగా ఉన్నాయి. ప్యూర్ నాట్లు ఇవి. రేట్ అయితే ₹1,00,000 చెప్తున్నారు. ఇది కూడా నాటు బండికి, టైర్ల బండికి, పొలం దున్నడానికి అన్నిటికి కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, 55,000 కొన్నారని చెప్తున్నారు జెర్సీలు. ఇవి 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది బ్రదర్స్ అయితే ఎద్దుల వీడియో తీయమని చెప్పారు కాబట్టి ఎద్దుల వీడియో చేస్తున్నాను. ఎద్దులు కొనేటప్పుడు నేను చూసుకోవాలి, మెయిన్ కాలు చూడాలి, కాలు తగలకుండా ఉండాలని చూడాలంటే. నెక్స్ట్ తింటున్నాయో చూసుకోవాలి, 2 ఒకే సైజులో ఉన్నాయనేది చూసుకోవాలి. పనికి కంపల్సరీ పూచికి తెలిసిన వాళ్ళైతే పూచికి అయితే అడగాలని చెప్తే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎద్దులు కొనేటప్పుడు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూసి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మర్చిపోండి. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, లైక్స్ అయితే రావట్లేదు. మీరు కమెంట్స్ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇవ్వండి తాతయ్య చెప్తున్నారు 55,000 కొన్నామని. ఈ కోడిదోళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, ₹1,00,000 చెప్తున్నారు. ఇంకా పళ్ళు అయితే చేయలేదు, పాల పళ్ళు దోళ్ళు, కానీ పనికి అయితే అలవాటు అవుతుందని చెప్తున్నారు. బండికి అలవాటు అయితే ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే బండి అలవాటు పడాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. తిక్కి పనికి అన్నిటికీ అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. కొంచెం ఎత్తులైతే హైట్ అయితే కొంచెం తేడాగా అయితే ఉన్నాయి, కొంచెం తేడా ఉంది ఇటువైపుది. ₹1,00,000 చెప్తున్నాను చెప్తున్నారు తాతయ్య. ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత, గురువారం సంత, ఎద్దుల సంత. కోడిదోళ్ళు అయితే ఎద్దులు అయితే మంచి మంచి వస్తాయి మన రాజుల సంతకి. మ్యాక్సిమం నాటు వస్తాయి, జెర్సీ అయితే తక్కువ. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.